జాతీయ షెడ్యూల్డ్ కులాల ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మహిళా సమృద్ధి యోజన పేరిట స్కీములని ప్రారంభించింది. అందులో భాగంగానే ఎటువంటి ష్యూరిటీ లేకుండా 3 లక్షల రూపాయల రుణాన్ని అతి తక్కువ వడ్డీకే లభించే స్కీమ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే దాన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు? వీడియోని స్కిప్ చేయకుండా ముందుకు పదండి, వివరాలని తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా పేరు జయ రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహిళల కోసం అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతుంది. ఈ పథకాలు మహిళలకు ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడేందుకు తోడ్పడుతున్నాయి. ప్రధానంగా మహిళలకు చిరు వ్యాపారాలు చేసేందుకు రుణాలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తుంది. దీనివల్ల మహిళలు అధికంగా సాధికారత పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎలాంటి గ్యారంటీ లేకుండా 3 లక్షల రూపాయల రుణం ఎలా పొందాలి అంటే, ఈ స్కీమ్ ద్వారా మహిళలు సొంత వ్యాపారం ప్రారంభించి ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈ స్కీమ్ ద్వారా మహిళలు కుటీర పరిశ్రమలు స్థాపించవచ్చు. అలాగే తద్వారా తాము మాత్రమే కాకుండా ఇతరులకి కూడా ఉపాధి కల్పించవచ్చు. జాతీయ షెడ్యూల్డ్ కులాల ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మహిళా సమృద్ధి యోజన పేరిట స్కీములని ప్రారంభించింది. దీని కింద ముఖ్యంగా ఎస్సీ కులాలకు చెందిన మహిళలు చిరు వ్యాపారాలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ప్రారంభించడానికి అతి తక్కువ వడ్డీ రేటుకే రుణాలని అందిస్తున్నారు. ఈ వ్యాపారాలను చేయటం వల్ల మహిళలు తమ సొంత కాళ్ళపై నిలబడేందుకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అయితే ఈ రుణం కోసం అప్లై చేసుకోవటానికి అర్హతల విషయానికి వస్తే, ఎస్సీ కులాలకు చెందిన మహిళలు మాత్రమే ఈ రుణం కోసం అప్లై చేసుకోవడానికి అర్హులు అని గుర్తుంచుకోవాలి. అలాగే వారి వయసు 18 నుంచి 55 సంవత్సరాల మధ్యలో మాత్రమే ఉండాలి. వారి కుటుంబ వార్షిక ఆదాయం కూడా సంవత్సరానికి 3 లక్షల రూపాయలకు మించి ఉండకూడదు. అలాగే వారి కుటుంబంలో భాగస్వామికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కూడా ఈ రుణం కోసం అప్లై చేసుకోవడానికి అనర్హులు. ఈ స్కీమ్ కింద గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ రుణం కోసం ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు. అలాగే ఈ రుణంపై వడ్డీ రేటు కేవలం 3% నుంచి 5%గా మాత్రమే ఉంటుంది. జిల్లా స్థాయిలో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ద్వారా ఈ రుణాన్ని అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా అదనపు సమాచారం కావాలి అంటే ఎన్ఎస్ఎఫ్డిసి అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేసి అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.